అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ సంస్థ తన నేచురల్ ఇంటెలిజెన్స్ మరియు న్యూరో సైన్స్ ఆధారిత లెర్నింగ్ డయాగ్నోస్టిక్స్ ప్లాట్ఫామ్ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని దసపల్లలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఈడి, శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. రెండు సంస్థల మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రేమ్ కాపీని ఎస్ఈడి ప్రతినిధులు శ్రీ చైతన్య ప్రతినిధులకు వేదికపై అందజేశారు. మీడియా సమక్షంలో జరిగిన ఈ ఎంఓయూ ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. శ్రీ చైతన్య, ఎస్ఈడి సంస్థల భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ముందడుగని, ఈ భాగస్వామ్యంతో ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని వెలికి తీయడమే మా లక్ష్యమని ఎస్ఈడి వ్యవస్థాపకుడు శ్రీనేష్ అన్నారు. శ్రీ చైతన్య, ఎస్ఈడి భాగస్వామ్యంలో ప్రతి విద్యార్థికి తగిన మార్గదర్శకతను అందించబోతున్నామని, ఇది విద్యా వ్యవస్థలో కీలక మార్పు అని ఎస్ఈడి సిఇఓ అష్లీ సంభాలు కన్నారు. ఎస్ఈడి భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, విద్యార్థుల లెర్నింగ్ ప్యాటర్న్స్ను అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుందని, దీంతో విద్యా వ్యవస్థ మరింత బలపడుతుందని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్తలు, సంస్థాధిపతులు హాజరయ్యారు. విద్యారంగ భవిష్యత్తును శాస్త్రీయ విధానాలతో అభివృద్ధి చేయాలనే సామూహిక సంకల్పాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ముందు ఎట్లా ఉన్నారు అండ్ ప్రోగ్రామ్ ఎండింగ్లో ఎట్లా ఉన్నారని చెప్పి అసెస్మెంట్ జరిగి టీచర్కి పేరెంట్కి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ తప్పు చేసాం, అది తప్పు చేసామని తెలుసు, దాని మీద ప్రాక్టీస్ ఉంటుంది, కానీ ఎందుకు తప్పు చేస్తున్నారు, ఆ స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తే ఆ తప్పు చేశారు, ఆ స్టూడెంట్ థాట్ ప్రాసెస్ ఎట్లా కరెక్ట్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద వర్కౌట్ చేయలేదండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం శ్రీ చైతన్య వాంట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో దానికోసం we signed an MOU today with Student Education Diagnostics, which is a US-based company. The topics that I cover, that is emotional literacy, they're very often not taken sufficiently into account. The mental health, the well-being that needs to be there in order for learning to even happen in the first place. Understanding how our bodies work on a very simple level, how our brains work, the preferences that we might have in order to enhance our own learning is a prerequisite for reaching our full potential. Something really special about SED is the approach that combines input from both students, parents, and teachers. And there's very little diagnostic on the market that's asking for all those voices to give a 360-degree picture of how students are doing and what they need to help them.